ఈ రోజు ఇంట్లో పనులన్నీ అమ్మ మనల్నే చేయమందే. నేను అదే ఆలోచిస్తున్నాను అక్క, ఏం చెయ్యాలా అని. ఇద్దరం కలిపి చీటీలు వేద్దాం, ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేయాలి. డీలోకే. ఇదిగో అక్క, ఈ 2 చీటీల్లో మన ఇద్దరి పేర్లు రాశాను. నేను వేస్తాను, నువ్వే తీయు. మళ్ళీ నేను తీసాను అనుకో, నువ్వేదో మాయ చేసేసావని నన్ను అంటావు. అది ఎలాగో నిజమే కదా, అందుకే అంటాను. సర్లే వెయ్యు. నా పేరే వచ్చింది, అనుష. ఇప్పుడు ఇంట్లో పనులు నువ్వే చేయాలి. సర్లే, డెస్టినీ డిసైడ్ చేసిన తర్వాత తప్పుతుందా? చేస్తాను. అమ్మయ్యా, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఏంటి ఆ పేపర్లు చూసి అంతలా నవ్వుతున్నావు? ఏం లేదక్క, ఈ పేపర్లు చూస్తే నువ్వెంత తెలివి తక్కువదానో అని తలుచుకొని నవ్వు వస్తుంది. తెలుగు తక్కువదానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఈ 2 చీటీల్లో నేను నీ పేరే రాశాను, కానీ అది నువ్వు అస్సలు చెక్ చేసుకోకుండా నేను చెప్పింది గుడ్డిగా నమ్మేసి ఒక చీటీ తీసి నీ పేరుందని వెళ్ళి పనులన్నీ చేసేసుకున్నావు. టూ ఫన్నీ. అమ్మ సైకోదానా, ఎంతకు తెగించావే! అయినా విషయం ఎప్పుడు చెప్తున్నావేంటి? ముందే చెప్పాలి కదా. ముందే చెప్తే మరి ఇంట్లో పనులన్నీ నువ్వు కామగా చేసేస్తావేటి?